హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, ధాత్రి టీవీకి స్వాగతం. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పనిచేయకుండా ఒక ప్రణాళికతో పనిచేయడం ఈ రోజుల్లో అవసరం. ప్రతి దానికి ఒక వ్యూహం ఉంటుంది. ప్రత్యేకించి ఒక 10 ఏళ్లుగా రాజకీయ వ్యూహకర్తలు దేశమంతా పెరుగుతున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటున్నాం. వీటికి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి స్ట్రాటజిస్ట్ల అవసరం ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, నిజంగా మనకు అవసరమా భారతీయ రాజకీయ వేదిక మీద కానీ కార్పొరేట్ రంగంలో అన్న విషయాలు మాట్లాడడానికి మనతో జర్నలిస్టు, పొలిటికల్ స్ట్రాటజిస్టు, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన కన్సల్టెంట్, జర్నలిజం టీచర్, ఇన్ని పాత్రల్లో రాణిస్తున్న ఎస్ రాము ఉన్నారు. రాముని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ రాము. నేను చాలా కాలంగా నిన్ను గమనిస్తున్నా. ఒక మంచి జర్నలిజం కెరీర్, తెలుగులో బాగా రాణించావు, తర్వాత మంచి ఇంగ్లీష్ జర్నలిస్ట్గా కూడా రాణించావు. అలాంటప్పుడు అవి వదిలేసి పిఆర్ కన్సల్టెంట్గా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా నువ్వు వస్తున్న ఆ రోజుల్లోనే నేను ఆశ్చర్యపోయా. ఇదేమిటిది, ఇంత మంచి కెరీర్ వదులుకొని ఏదో సాహసం చేస్తున్నాడు అని. ఇప్పుడు చూస్తే నువ్వు మంచి పనే చేసావని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతివాడు అంటే ఏఐతో 4 మాటలు కలుపుకుని పెట్టేవాడు కూడా ఒక స్ట్రాటజిస్ట్గా చెప్పుకుంటున్నాడు. మనం కొంచెం ఈ చర్చ ఈ 10 నిమిషాలో 15 నిమిషాలో కాకుండా వారమో 10 రోజులకు ఒకసారో ఒక సిరీస్ లాగా నిర్వహిద్దామని అనుకుంటున్నాను. అంటే కేవలం రాజకీయాలే కాకుండా కార్పొరేట్ వ్యాపారము, చివరికి అది ఒక ఇండివిజువల్కు కూడా పనికొచ్చే స్థాయిలో, అంటే ఎండ్ రిజల్ట్ చూసిన ప్రేక్షకుడికి దీని నుంచి ఒక టేక్ హోమ్ మెసేజ్ ఉండాలి. అలా ఆ సిరీస్లో భాగంగా ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి అసలు మన భారతీయ యవనిక మీద స్ట్రాటజిస్ట్ల అవసరం ఏంటి? అది ఏమైందంటే మన భారతీయ కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ఇదివరకు కుటుంబం అనగానే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని అడిగినా వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే సమస్యలు పరిష్కరించేవాళ్ళు. అమ్మమ్మలు నాయనమ్మలు అయితే ఆలవోకగా ఇది ఇట్లా చేయండి అనేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. అది ఒక లోపం వచ్చింది. రెండోది ఏంటంటే మన జీవన గమనం వేగం పెరిగింది, బాగా విపరీతమైన వేగం వచ్చింది. అది 2. మూడోది ఏంటంటే దీనికి టెక్నాలజీ అనేది ముడిపడ్డది. అంటే మన మానవ జీవితం ముప్పేట దాడికి గురైంది. యాక్చువల్లీ ఒక పక్కనేమో సలహాలు ఇచ్చే పెద్దవాళ్ళు లేరు, ఆ వ్యవస్థని పోషించే పరిస్థితి కూడా లేదు. రెండోది ఏంటంటేనేమో వేగం పెరిగిపోయింది, జీవిత వేగం పెరిగిపోయింది. మూడోది టెక్నాలజీ పెరిగింది. వీటి నేపథ్యంలో మనిషి జీవితం అంటే ఆర్డినరీ మనిషి ఏదో 20,000కో 30,000కో జీతం కోసం చేసేవాళ్ళ పరిస్థితి వేరు. కానీ సమాజంలో ఎదుగుతూ కొద్దిగా ఆర్థికంగా ఏదో ఒకటి సంపాదిస్తూ ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా వ్యూహకర్తల అవసరం ఉంది. యాక్చువల్లీ గత కాలంలో దీన్ని పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ఓ అనేవాళ్ళు. ఆ పిఆర్ అనే పదానికి పెద్ద ప్రాముఖ్యత కానీ లేకపోతే అదొక రకమైన ఒక చెడు అభిప్రాయం ఉంది. వీడు పిఆర్ చేస్తున్నాడు రా అంటే మేనేజ్ చేస్తున్నాడు అనే ఒక దురభిప్రాయం ఉంది. నిజానికి అది తప్పు. సరే, దానికన్నా ఒక అడుగు ముందుకేసి స్ట్రాటజిస్టులు అనేది వ్యవస్థ బిల్డప్ అయింది. 2010 తర్వాత ఎక్కువైపోయింది అది. ఇప్పుడు మామూలు స్థాయి ఎమ్మెల్యే స్థాయి లేకపోతే కార్పొరేటర్ స్థాయి వాళ్ళు కూడా ఒక వ్యూహకర్త ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే ఒక రాజకీయాల్లోకి దిగిన మనిషి తన కాలాన్ని, డబ్బుని, పరువుని, ప్రతిష్టని అంతటిని పెట్టి ఆయన రాజకీయం చేస్తుంటాడు. ఆ రాజకీయ ప్రవాహంలో పడిపోతున్నప్పుడు తన గమనం కరెక్ట్గా ఉందా లేదా, తనేమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా, తను ఏం మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఏం చేయాలి అనేవి తెలియజేయటం కోసం ఒక మనిషి, ఒక నిపుణుడు, అంటే శిక్షణ పొందిన నిపుణుడు ఉండాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ రాజకీయ స్ట్రాటజిస్టులు ఎట్లా ఉన్నారంటే ఒక జర్నలిజంతో సంబంధం ఉన్నవాళ్ళు, కొద్దిగా సైకాలజీ తెలిసిన వాళ్ళు, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్, ఇంకొకటి ఏంటంటే అసలు మానవ సంబంధాల మీద ఒక అవగాహన గలవాళ్ళు. వీళ్ళు రాణించగలుగుతున్నారు. అయితే నా ప్రొఫైల్ ఖచ్చితంగా సరిపోతుంది దానికి. నేను జర్నలిస్ట్గా చేశాను, నాకు సైకాలజీ రిలేటెడ్ ఇష్టము, చదువుతున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, ప్లస్ కమ్యూనికేషన్లో కూడా పిహెచ్డి చేస్తున్నాను. కాబట్టి నాకు ఇలాంటి వృత్తి నాకు అవసరము అని నేను
నా కెరీర్ స్టార్టింగ్లోనే నేను ప్లాన్ చేసుకున్నా. అందువల్ల ఈ వృత్తిలోకి వచ్చాను. ఇది నిజానికి కూడా చాలా ఉత్సాహంగా, అంటే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆసక్తికరంగా కూడా ఉంది మధు. ఓకే, ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని, లేదా నేను ఒక వ్యాపారంలో ఉన్నవాడిని, ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది, నేను నిన్ను అప్రోచ్ అయ్యానని అనుకో. నన్ను నువ్వు నా బిజినెస్ ప్రపోజల్నో లేకపోతే నాకు సంబంధించిన వర్క్ తీసుకోవడానికి నువ్వేమైనా కొలమానాలు చూస్తావా ముందు? ఖచ్చితంగా కొలమానాలు చూస్తాను. నేను ఎందుకు ఆలోచిస్తానంటే, ఇప్పుడు నీతో అసోసియేట్ అవుతున్నప్పుడు నిన్ను ఒక్కడనే చూడను. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఏమైందంటే మధు, ఒక ట్వీట్ కానీ, ఒక ఎస్ఎంఎస్ కానీ, ఒక వాట్సాప్లో వచ్చే ఒక చర్చ కానీ మన ప్రతిష్టని, మన బిజినెస్ని కుప్పగూల్చే అవకాశం ఉన్న రోజులు ఇవి. కాబట్టి ఈ వ్యక్తికి సంబంధించి, సరే డబ్బులు అనేది తర్వాత సంగతి, ఈ వ్యక్తికి సంబంధించి మనము ట్రస్ట్ కోషెంట్ ఎట్లుంటుంది, మనం ట్రస్ట్గా పోగలమా వీళ్ళతో, ఒకటి. రెండోది, తను మనతో ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయగలడు. అదే కాకుండా కుటుంబ నేపథ్యం ఎట్లుంది, మనం ఒకటి చెప్తే ఆయన ఒకటి చేసి, లేకపోతే వేరే ప్రభావం వల్ల మనల్ని అనుమానిస్తూ ఉంటే పని చేయటం కష్టం. కాబట్టి ఒక వ్యక్తితో డీల్ చేయాలంటే, ఒక విఐపితో, ఒక వ్యాపారం ఉన్న మనుషులతో డీల్ చేయాలి అని అంటే, మనము వాళ్ళతో ట్రస్ట్ ఫ్యాక్టర్లో ఇముడుతామా లేమా అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. ఇక మిగతా పాయింట్స్ ఏంటంటే, వాళ్ళకున్న ఐడియాలజీ ఏంటి, ఆ తర్వాత వాళ్ళకున్న గోల్ ఏంటి, లైఫ్లో వాళ్ళ గోల్ ఏంటి, అలాంటివన్నీ కూడా ముందే మనతో షేర్ చేసుకుంటే మనం స్ట్రాటజిస్ట్ అనే పదం వాడతాం, కానీ మనం ఒక ఆత్మ బంధువుగా మారి వాళ్ళకి సహకరించగలం. ఇందులో నాదొక ప్రశ్న ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికి డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి నేను చేస్తున్నాను, నాకు ఏదైనా ఇంకా నీలాంటి కన్సల్టెన్సీలు యాడ్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. సో ఇట్లాంటప్పుడు ఎంత స్కేలు, డబ్బు ఎంత అవుతుంది, ఎంతకాలం పాటు కన్సల్టెంట్ను పెట్టుకోవాలి అనేది వాళ్ళు ఎట్లా నిర్ణయించుకోవాలి? అంటే వాళ్ళ గోల్స్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్న మనిషి ఇలాంటి స్ట్రాటజిస్ట్ కావాలి అని అంటే హీ షుడ్ స్పెండ్ సమ్ మనీ. ఎందుకంటే స్ట్రాటజిస్ట్ అనగానే వచ్చి కూర్చొని మాట్లాడటమే కాదు, ఆయనకి ఒక వ్యవస్థ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక 5 అంచెల వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఆ 5 అంచెల్లో ముఖ్యంగా ఏంటంటే రీసెర్చ్ వింగ్ ఒకటి ఉంటుంది. ఈ మనిషికి సంబంధించి మనము ఈయన పలుకుబడి ప్రతిష్ట పెరగడానికి, సమాజంలో ఈయనకి గౌరవం ఎక్కువ లభించడానికి, ఆయన రెప్యుటేషన్ బిల్డప్ కావడానికి మనం ఏం చేయాలనేది తెలియాలి. రీసెర్చ్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి స్ట్రాటజిక్గా ఎవరితో కలిసి పనిచేయాలని ఉంటుంది. 3 కమ్యూనికేషన్ ఛానల్స్, ఈయన కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నిటి మనం ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 4వది, ఈయనకి మీడియా రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీడియా ఇంక్లూడింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లస్ సోషల్ మీడియా ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీటితోనే కాకుండా అసలు ఈయనకి కొన్ని అవార్డులు, రివార్డులు రావడానికి ఏం చేయొచ్చు, అట్లానే ఈయన చేయటానికి స్కోప్ ఉన్న అంశాలు ఏంటో పరిగణలోకి తీసుకొని మనము క్వాలిటేటివ్ రీసెర్చ్ కొంత చేసి ఆయనకు సహకరించవచ్చు. అంటే ఒక 5-6 రకాలుగా మనం సహకరిస్తాం. అయితే మామూలుగా చాలా దేశభక్తితో ఉన్న పరిమిత వనరులతో ముందుకు పోవాలి అనుకునే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతే, వాళ్ళ దగ్గర నువ్వు నాకు ఈ డబ్బులు ఇస్తేనే చేస్తామని ఏమి ఉండదు. ఎందుకంటే మనము కూడా ఒక 35 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉండి దేశం బాగుండాలి, మనుషులు బాగుండాలి, మంచి మనుషులు ముందుకెళ్ళాలి అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి నేను హెల్ప్ చేసే వాళ్ళలో పెద్దగా డబ్బులు తీసుకోకుండా సహకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మధు. అది మనీ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. వీఆర్ ఆల్ హియర్ టు మేక్ దిస్ వరల్డ్ బ్యూటిఫుల్. సమాజంలో వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఒక మంచి పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్ని డీల్ చేస్తున్నా, ఆయన వాళ్ళ విలేజ్లో ఒక ప్రాజెక్ట్ ఏదో డీల్ చేయాలనుకుంటున్నాడు, దాని ద్వారా ఆయనకు ప్రతిష్ట పెరగాలనుకుంటున్నాడు, దాన్ని చూయించుకొని వచ్చేసరి అసెంబ్లీ ఎలక్షన్స్లో సీటు పొందాలనుకుంటున్నాడు. అలాంటి వాడికి ఇప్పటి నుంచే నాకు నెలకు 5 లక్షలు ఇస్తే తప్ప నేను రాను అని అనలేము. అట్లా వీళ్ళను బట్టి, పైగా ఆయన ఒకవేళ మనల్ని ఆర్థికంగా మనల్ని భరించే పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్లీ వీల్ చార్జ్ దెమ్. నేను ఇంకో విషయం గమనిస్తున్నా. ఇలాంటి కన్సల్టెన్సీ కాకపోయినా పొలిటికల్ లైవ్ కవరేజ్లో దాదాపుగా నేను ఒక 20 ఏళ్ళుగా ఉన్నా. నేను గమనిస్తున్నది ఏంటంటే, లీడర్ బాగుంటాడు, లీడరు పిల్లలు, కొడుకో కూతురో కోడలో అల్లుడో, కొత్త జనరేషన్ వచ్చేసింది. వీళ్లకు కాస్త టెక్నాలజీ తెలుసు, ఇంగ్లీషు హిందీ 2-3 భాషలు తెలుసుంటాయి. వాళ్ళు తీసుకున్న తర్వాత
స్థానికంగా ఇక్కడ ఉన్న అంటే తెలుగు మాట్లాడేవాడో లేక ఇక్కడ పెరిగినవాడో కాకుండా ఏ బాంబే నుంచో లండన్ నుంచో అమెరికా నుంచో ఒక యూనివర్సిటీ పేరు చెప్పి రాగానే వెంటనే ఆ మాయలో పడిపోతున్నారు. అలా పడిపోయి నన్ను పక్కన పెట్టి చేతులు కాల్చుకుని మళ్ళీ నన్ను పిలిచిన సందర్భాలు కూడా నేను చూస్తున్నాను. నీకు ఎదురయ్యా? అంటే మధు, నాకు ఎదురు కావడం అంటే నేను ముందే జాగ్రత్తగా ఉంటా. ఇప్పుడున్న వ్యవస్థలో పొరుగింటి పుల్లకూర రుచి అని. అయితే ఒకటి, ఉన్న వాటిల్లో అర్హతల విషయంలో నాకేమీ పెద్ద ప్రాబ్లం లేదు. నేను కూడా పిహెచ్డి చేశాను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి, నాకు ఒక డిగ్రీ ఉంది, మన క్వాలిఫికేషన్స్ బాగున్నాయి, ఎక్స్పీరియన్స్ బాగుంది. అయితే మీరు అన్నట్టు ఏదైనా ఒక మనిషికి, ఒక పెద్ద మనిషికి, ఒక పొలిటీషియన్కి, లేకపోతే సమాజంలో పేరున్న డాక్టర్కి, లేకపోతే ఒక వ్యాపారవేత్తకి మనము స్ట్రాటజిస్ట్గా ఉన్న క్రమంలో ఎదురయ్యే పెద్ద సమస్య ఏంటంటే, ట్రస్ట్ ఫ్యాక్టర్ పక్కన పెడితే అతని చుట్టూ ఉన్న అతని కుటుంబ సభ్యులు పెద్ద సమస్య. వాళ్ళు ఆయన మన గ్రిప్లో ఉన్నాడు, ఆయన మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఆయన అన్నీ పంచుకుంటున్నాడు అనే బాధతో వాళ్ళు మన సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తుంటారు. అందుకే నేను MOU అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు చెప్తాను, మీకు నాకు సంబంధించింది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు. మీరు వెళ్ళి మా అబ్బాయి అదేదో అన్నాడండి చూడండి అంటాడు. వాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి, మా అబ్బాయి చూడండి అంటాడు. ఆ అబ్బాయి ఏమో ఎక్కడ అమెరికాలోనే అక్కడ చదువుకొని వచ్చి దురహంకారంతో వ్యవహరిస్తాడు. సో అదొక సమస్యే. కానీ నాకైతే అంత సమస్య వస్తుంది అనుకుంటే ఒక నెల ముందు చెప్పి గుడ్ బై చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. నీకు ఇప్పటిదాకా బాగా తృప్తినిచ్చిన స్ట్రాటజిస్ట్గా ఒక అసైన్మెంట్ ఏదైనా ఉందా? ఒక పొలిటీషియను అమెరికా నుంచే వచ్చాడు, ఒక IT కంపెనీ పెట్టాడు, ఇక్కడ పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాడు. ఏదో ఒక దూరదర్శన్లో ఒక చర్చలో కలిశాడు. నాకు కలిస్తే మాట్లాడి, సార్ నేను ఒక పొలిటికల్ పార్టీ కోసం చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఈ గోల్ ఏంటని అడిగా. ఏదో కావాలన్నాడు, ఆ గోల్కి సంబంధించింది. సరే మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే చేశాను. అతను పెట్టుకున్న గోల్లో అతనికి కావాల్సింది ఏంటంటే, అతను అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి అతని స్పీచ్ ఎట్లా ఇవ్వాలో తెలియదు, మాట్లాడటం తెలియదు. మాట్లాడేటప్పుడు ఏం పదాలు వాడాలో కూడా స్ట్రాటజిస్ట్గా మనం చెప్తాం. స్పీచ్లో కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తాం, స్పీచ్ థెరపీ చేయిస్తాం, స్పీచ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి చేయిస్తాం. అట్లా ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా డ్రెస్ చేసుకోవాలో కూడా మనకు తోచిన సలహాలు ఇస్తుంటాం. అయితే అతనికి మీడియా రిలేషన్స్ మీద బాగా ఇది కావాలి. బ్యూటిఫుల్గా అతనికి క్రియేట్ చేసాం. షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 3 మెంబర్ టీం పెట్టాం, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఉన్నారు, పెట్టాం. బాగా అంటే అతను ఆ రోజు టీవీ డిబేట్లో మాట్లాడేది మాతో మాట్లాడేవాడు, నేను ఈ లాజిక్ చెప్తే దాని కౌంటర్ ఇది చెప్పేవాడు. బ్యూటిఫుల్గా తయారయ్యాడు. ఒక పెద్ద ప్రముఖ పార్టీకి అధికార ప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగానే మంత్రికి చూసే అవకాశం ఉంది. బట్ నాకైతే తృప్తినిస్తుంది ఏంటంటే, తనకి తాను నన్ను అప్రోచ్ అయిన తర్వాత, నేను అతనికి సహకరించిన తర్వాత అతన్ని మెరుగుపరుచుకొని ఒక ప్రముఖ స్థానాన్ని, ఆయన అనుకున్న గోల్ని కొట్టగలిగాడు విత్-ఇన్ 8-9 monthsలో. అయితే తర్వాత ఆయనకి నాకు టైమింగ్స్ అవన్నీ కుదరకపోవడం వల్ల వదిలేసాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ అప్రోచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఫోన్లు చేస్తున్నాడు. అది నాకు తృప్తిగా అనిపిస్తుంది. ఓకే, మనం ఈ సిరీస్ ఒక ఎపిసోడ్లో కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేవి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగా ఒక స్ట్రాటజిస్ట్ కూడా అలా లైఫ్ లాంగ్ ఉండాలా, లేక ఒక అసైన్మెంట్ ఎన్నికలకు ఒక 6 నెలల ముందు, ఎన్నికలప్పుడు 2 నెలలు అట్లా ఉండాలా? ఆ తర్వాత స్ట్రాటజిస్ట్కు ఉండాల్సిన అర్హతలేంటి, లక్షణాలేంటి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ గ్యాప్లో ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇట్లాంటి దీని సిరీస్ను కొనసాగిద్దాం కేస్ స్టడీస్తో పాటు. థ్యాంక్ యూ రామ్. ఇది ఈరోజు ఎపిసోడ్. ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, Xలో ధాత్రిని ఫాలో కండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.